పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నీ దివ్య రూపధారణ మాక్యూబుమా. మమ్ము పరిపాలించి నడిపించుమా. మొట్టమొదటిగా మీ అందరికీ యేసు దివ్య రూపధారణ పండుగ స్తోత్రములు తెలియచేస్తూ ఈరోజు కరుణ జపమాలలో మన రూపం, మన పాత స్థితి మారి నూతన స్థితికి, నూతన అంతస్తులో ఆధ్యాత్మికంగా ఎదగాలని దేవుని ప్రార్థన చేయబోతున్నాం. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ ఫీస్ట్ డే ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ జీసస్. లెట్స్ ప్రే దట్ వీ మే ఆల్సో హ్యావ్ a turning point through this wonderful feast day. ఇప్పుడు భక్తితో మోకరించి యేసు ప్రభుని మన మధ్యలోనికి దివ్య ప్రసాద రూపంలో ఆహ్వానించుకుందాం. స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. భక్తితో దైవ సన్నిధిలో ఆ రోజు పేతురు, యోహాను, యాకోబులకు మాత్రమే 12 మంది శిష్యులలో దేవునితో ఉండే భాగ్యం దొరికింది. అటువంటి గొప్ప అనుభూతి మనకు ఈరోజు కలిగింది. దైవ సన్నిధిలో గడుపుతున్నాం. ఎంతో మందికి లేని భాగ్యం కొందరికి మరి సంవత్సరంలో ఒకసారి పండుగలాగా జరిగే ఆ గొప్ప ఆశీర్వాదం మనకు రోజు లభిస్తుంది. దానిలో ప్రత్యేక ఒక పండుగ జరుగుతుంది. రండి మనమందరం కలిసి భక్తితో ఈ కరుణ జపమాలలో మమ్మ ఎందుకు ఇంతగా కరుణిస్తున్నావు దేవా, ఎంతో మందికి లేని భాగ్యము మాకెందుకు ఇచ్చావు ప్రభా, నేను నా ద్వారా ఇంకా ఏమి జరగాలి అని కుటుంబ సభ్యులు, పరిచయలో ఉన్నవారు, గురువులు, కన్యాస్త్రులు అడిగే ఒక పండుగ ఇది. భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించి ప్రార్థిస్తాం. అంబాటి మరెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు ఇంతకాలం కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా, రాబోయే సంవత్సరంలో మంచి ఆరోగ్యం మరియు దేవుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, అనుకున్న ప్రతి తలంపులు నెరవేరినట్లుగా ఈ సంవత్సరం అంతా దేవుడు కుటుంబ సభ్యులందరినీ కాచి కాపాడాలని, తన కృపలో నడిపించి పరిశుద్ధ ఆత్మతో నింపాలని ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు అంబాటి అనిత, అంబాటి కార్తిక్ మరియు అంబాటి ప్రియా. అంబాటి మరెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. పోలిశెట్టి రవి, కీర్తి, వారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబంలో ఉన్న అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారు చేస్తున్న పనిలో తోడుగా ఉండమని మరియు పిల్లలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ఈ కారుని చెప్పమని సమర్పిస్తున్నారు. అలాగే ఆన్ ది అకేషన్ ఆఫ్ బర్త్డే ఆఫ్ మాస్టర్ చార్విక్ స్టాలిన్ రాజ్ ఫర్ గాడ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ విత్ గుడ్ హెల్త్, ఇంటెలిజెన్స్ through speech development and to grow up in the Lord, in the fear of the Lord సమర్పించువారు మిస్టర్ బి పృథ్వీరాజ్. On the occasion of birthday of Master Charvik Stalin Raj, happy birthday to you and God's blessings for you. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వృద్ధాప్యంలో భార్య భర్తలను మంచి ఆరోగ్యం దయచేయాలని ఫాదర్ సిరిల్ గారిని, వారి బృందానికి ప్రభు అన్ని వేళలా తోడుగా ఉండి నడిపించాలని కారుని చెప్పాలని సమర్పిస్తున్న వారు ఈ మేరీ మరియు జోజిరెడ్డి. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కూడా
ఎక్కడెక్కడ ప్రోగ్రాం జరుగుతున్నాయో అక్కడ ఉన్న బిడ్డల యొక్క ఉద్దేశములతో అర్పించి భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవవొట్టయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు. దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసువు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క పుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు దివ్య రూప ధారణ ధరించిన ఆ కొన్ని రహస్యములను ఈరోజు మనము నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. యేసు ప్రభు శిలువ పాటుల భరించటానికి 1 సంవత్సరం ముందు ఇది జరిగినట్టు వేద పండితులు చెప్తున్నారు. పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని కైసరియా ఫిలిప్ నుండి 8 దినాలు ప్రయాణం చేశారంట. ఆ పర్వతం ఎక్కటానికి 8 రోజులు పట్టింది. మనము 1 గంట సేపట్లో ముగించబోతున్నాం. ఇంత దూర ప్రయాణం మనందరి కోసం అంత శ్రమ. అక్కడ ఒక ఉన్నత పర్వతం పైకి ఎక్కి వెళ్ళారట. ఆ పర్వతం ఏదని పరిశోధించినప్పుడు క్రీస్తు శకం 254లో అది గలిలయ ప్రదేశంలోని తిబేరియా సరస్సు దాదాపు 2000 అడుగులు ఎత్తున ఉన్న తాబోరు పర్వతంగా గుర్తింపబడిందట. అక్కడ యేసు ప్రభు రూపాంతరం చెందాడు. అంటే మనము కొద్దిగా ఇంకా దూర ప్రయాణం చేస్తేనే దేవుని అలా మనం అలర్చగలుగుతాడు. మనం చాలా దూరంగా ఉన్నాం యేసయ్య అలాగా మారటానికి. ఇంకా చాలా టైం తీసుకుంటున్నామని అర్థం. ఇంత దూర ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, శ్రమలతో కూడిన ప్రయాణం, అంత ఎత్తైనటువంటి పర్వతం. అందుకే నెక్స్ట్ లెవెల్కి చేరాలంటే, టర్నింగ్ పాయింట్ జరగాలంటే మనము కూడా అంత ఎత్తుగా ఆలోచించాలి. ఇక కింద ఉన్న స్థాయిలో ఉన్న ప్రజలలాగా మనం అనుకుంటుంటే ఆ స్థాయికి మనం ఎదగలేమని అర్థం. ఈరోజు ఇది మన కార్యం కాదు, ఆత్మకార్యం. కావున పరిపాలించే పావనాత్మ నాలో సదా వాసం చేస్తూ నన్ను రోజు మలస్తున్న పరిశుద్ధాత్మ అని అర్థం. నాలో దేవుడు వాసం చేస్తున్నాడు, నేను ఆలయం అని 1 కొరింథీ 3:16 పలికినట్టు
పరిపాలించము దేవా, నన్ను అలా మలచ్చము దేవా అని పాడే పాటను ఈరోజు మనం సెలెక్ట్ చేసి పాడుతున్నాం. In order to reach that Mount Tabor, they took almost 8 days journey, and it is such a height like that, and Jesus had to reach there for us. He is asking us, why don't you climb to see that transfiguration in your life? We are far away from what Jesus is asking us to do, but we are attempting for that turning point. మొదటి గుర్తులో దర్శన గ్రంథం 21:5లో అంతటి సింహాసన ఆసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించదనను పలికెను. From the throne there was a voice which said, Revelation 21:5, I make everything new for you. యేసుక్రీస్తునందు జీవించిన ఎడలా మనం నూతన జీవిగా మారుతున్నాం. పాత జీవితం గతించినది, కొత్త జీవితం ప్రారంభమైనది. 2 Corinthians 5:17, Revelation 21:5, In Christ we become a new creation. పరిశుద్ధాత్మదేవా, ఓ హోలీ స్పిరిట్, దిస్ ఈస్ యువర్ వర్క్, డూ దాట్ ఫర్ మీ ఈస్ అ ప్రేయర్. ఆత్మదేవా, నన్ను అలా మలచ్చమని పాడే పాట పాడదాం. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. పావనాత్మదేవా, నా బలమై ఉన్నవాడా. నూతనీకరించే పరిశుద్ధుడా, నూతన సృష్టిగా మార్చుమయ్యా. నూతనీకరించే పరిశుద్ధుడా, నూతన సృష్టిగా మార్చుమయ్యా. కరిగించు, రూపొనరించు, కరిగించు, రూపొనరించు. నీ దివ్య రూపధారణ నాకివ్వుమా. నీ దివ్య రూపధారణ నాకివ్వుమా. పరిపాలించు పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మహోన్నతమైన గొప్పతనంతో ప్రభువు బహిరంగముగా తన జీవితాన్ని ఆరంభించటానికి రాబోవు మహిమలో ఎంత గొప్పదో దాన్ని చూపించటానికే శిష్యులు ఒకవేళ యేసు ప్రభు శ్రమలు అనుభవించినప్పుడు పారిపోకుండా ఇవన్నీ మహిమగా మారబోతుందని ముందుగా తెలియచేయటానికే యేసు ప్రభు ఆ ముగ్గురు శిష్యులు, వారు ముగ్గురు మీకు తెలుసు, వారికి ప్రాముఖ్యమైన భాగం ఉంది, వాళ్ళని తీసుకువెళ్ళాడు. కానీ మీకు తెలుసు వాళ్ళు ఆ సమయం వచ్చినప్పుడు పారిపోయారు. ఈ మహిమను మీరు చూస్తారని దేవుడు వారికి చూపించడానికి తీసుకువెళ్ళినట్టు వేద పండితులు చెప్తున్నారు. He took them up to that mountain so that when he is going to go through passion, they will not run away. They will know that this is for the glory. అప్పుడప్పుడు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని నుంచి పారిపోవాలి, లేకపోతే మన జీవితంలో నిరుత్సాహపడిపోతామని దేవుడి పండుగను మనకు తయారు చేసి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఈ పండుగ సందర్భంగా మనము దేవుని యొక్క రూపాన్ని చూడాలని, ఆయన మోమును చూడాలని, అలా చూసేటప్పుడు మనం ప్రకాశిస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకా 9:29లో ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను, ఆయన వస్త్రము తెల్లగా ప్రకాశించెను. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారంటే దాని వెనుక ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి అని అర్థం. ద రిజల్ట్ ఆఫ్ ద ప్రేయర్ ఈస్ దట్ యు షైన్ ఫర్ గాడ్. ఆయన వస్త్రం కూడా తెల్లగా మారిపోయినట్టు వాక్యం చెప్తుంది. ఈరోజు ప్రభుని ప్రార్థన చేస్తాం. ప్రభా, మంచు కన్నా తెల్లగా మమ్మల్ని మలస్తాని నీవు యెషయా గ్రంథంలో మాట్లాడావు. యు సెడ్ యు విల్ మేక్ us వైటర్ దాన్ స్నో. ఈ సమయంలోనే నీ రక్తం ప్రవహిస్తుంది, కావున మమ్మల్ని కడిగి తెల్లగా మార్చి మేము కూడా నీలాగా ప్రకాశించుటకు, నీ వైపే చూచుటకు మాకు నేర్పమని ప్రార్థిస్తాం. లార్డ్, హెల్ప్ us to look unto you and radiate that light to shine for you, whether it's a ministry or in the married life. భక్తితో పాడుదాం. నీ వైపేనే చూడాలి, నీ ముఖ రూపం, నా ముఖ రూపం మార్పు చెందాలి. నీ వైపేనే చూడాలి, నా ముఖ రూపం మార్పు చెందాలి. నా వస్త్రము కూడా తెల్లగవాలి, నా వస్త్రము కూడా తెల్లగవాలి. నీ నీతి వస్త్రము నే ధరించాలి, నీ నీతి వస్త్రము నే ధరించాలి. పరిపాలించే పావనాత్మదేవా, అర్పించెదన్ బలిగా నన్నే నాదా. రోజు ఆయన వైపు చూస్తూ ఒకరోజు టర్నింగ్ పాయింట్, అదే ప్రకాశించడం అనేది. భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం, ఓపికతో రోజు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 15వ శతాబ్దంలో జరిగిన ఒక అద్భుత సంఘటన ఇది. అపరిమిత సంఖ్యలో ఉన్న టర్కీ సైనిక దళంపై అందులో కేవలం 4 వంతు మాత్రమే ఉన్న క్రైస్తవ సైన్యం దేవుని దయ వలన బెల్గ్రేడ్లో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఘన విజయం సాధించిన సందర్భమున పురస్కరించుకొని ప్రతి ఏడాది యేసు మహిమ రూప ప్రదర్శన ఉత్సవం జరుపుకునేలా ఆ రోజుల్లో యావత్ ప్రపంచంలో శ్రీసభ కొనియాడేలా 3వ కలిస్తస్ జగద్గురువు క్రీస్తు శకం 1456లో నిర్ణయం చేసిన పండుగ ఇది. మనకు కూడా ఘన విజయం జరగబోతుంది ఈ పండుగ ద్వారా. దేవుడు మన తరఫున యుద్ధం చేసే దేవుడు అని ఆ ఘన విజయం ద్వారా తెలుస్తుంది. వెన్ ద టర్కిష్ ఆర్మీ వాస్ అ గ్రేట్ ఆర్మీ, a small maybe 1/4 of that particular army was a Christian army and they defeated, and that time the Pope Callistus made this feast as a feast to celebrate that event as a feast of transfiguration. ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. ఆ అనుభవం ఎలా ఉండేదంటే ఇప్పుడు చదువుతాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 28-29 వచనంలో 8 దినములు అయిన తర్వాత పేతురు యోహాను యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖము మార్పు చెందెను. అప్పుడు పేతురు, ప్రభువు, మనం ఇచ్చట ఉంటుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 పర్ణశాలలు నేను నిర్మింతును అని తాను పలికినది తెలియక తానే మాట్లాడుచుండెను. ద ఎక్స్పీరియన్స్ వాస్ సో అమేజింగ్ that Peter said, Lord, why don't you make one tent for you, one tent for Moses, one tent for Elijah? ఆ టెంట్ లోపల మాకు కూడా కొద్దిగా ఒక స్థలంలో ఒక మూలల స్థలం దొరుకుతుంది కదా అని అనుకున్నారు. అంత అనుభవం అది. యేసు ప్రభు బృందంలో ఉండడం అనేది అంత గొప్ప అనుభవం. లూకా 9:28-29 వచనం. The experience that they experienced was, they didn't want to go away from that experience. అందుకే గూడారం తయారు చేయాలన్నారు. ఇప్పుడు మీకు ప్రభు చెప్పబోతున్నాడు. మీకు గుర్తుందా, కరోనా టైంలో మీరు మందిరంకు వెళ్ళలేకపోయారు. అప్పుడు చాలామంది సేవకులు ఏం చెప్పారు తెలుసా? మీ ఇల్లే మందిరంలాగా మార్చుకోండి అన్నారు. యు రిమెంబర్ దాట్ వెన్ యూ కుడ్ నాట్ గో టు చర్చెస్ డ్యూరింగ్ కరోనా, అండ్ సమ్ ఆఫ్ ద సర్వెంట్స్ సెడ్, వై డోంట్ యు మేక్ యువర్ ఓన్ పీపుల్, యువర్ హౌస్ as a beautiful church like that, pray, start praying like that. అవి మర్చిపోయాం. ఇప్పుడు మనము గుడికి వెళ్ళడం తప్ప మిగిలిన టైం అంతా మామూలుగా లోకంలో ఉంటున్నాం. అలా కాకుండా ఎల్లప్పుడూ ఆయనతోనే ఉండే భాగ్యం, నీ గూడారంలో నేను వసించాలయ్యా అని పాడే పాట పాడుదాం. ప్రార్థనాత్మ దయచేయుమయా, మహిమ పర్వతం ఎక్కాలయ్యా. ప్రార్థనాత్మ దయచేయుమయా, మహిమ పర్వతం ఎక్కాలయ్యా. నీతో ఉండుటయే నాకు మంచిదయ్యా, నీతో ఉండుటయే నాకు
వచ్చేదయ్యా. నా కూడారములో నీవు వసించాలయ్యా. నా కూడారములో నీవు వసించాలయ్యా. పావనాత్మదేవా నన్ను మలచుము ఆత్మదేవా. మీ కూడారం దేవుడు వసించే కూడారముగా మారిపోవునుగాక. ఆమేన్. మిమ్మల్ని కూడా యాకోబు, పేతురు, యోహానుకి ఇచ్చిన ఆ దర్శనమిచ్చి దేవుడు రాబోయే దినంలో నెక్స్ట్ లెవెల్లో టర్నింగ్ పాయింట్ ఇచ్చి నడిపించాలని భక్తితో ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుని గూడారంలాగా మీ గూడారం ఉండాలని, దేవుడు మీలో వసించాలని, మిమ్మల్ని కాపాడాలని ఇంతవరకు దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అదే కాకుండా ఈరోజు మనము 8వ నెలలో 6వ రోజునకు చేరి ఉన్నాం. ఇదే దినం నా జీవితంలో కూడా ఒక ప్రాముఖ్యమైన దినం. అది ఏంటంటే మనమందరం కలిసి మరి 8వ తారీఖున అక్కడ చేరబోతున్నాం. ఆ స్థలంలో ఎక్కడ దివ్య కారుణ్య కేంద్రం అస్సిగూడలో ఇదే రోజుననే ఆ పాత చేపల్ని నూతనీకరించి ఒక మంచి చేపలుగా, మంచి గుడిగా, ఆ కిరణాలు ప్రవహించినట్టు ఒక దర్శనంతో కూడిన ఆ కేంద్రంలో ఉన్న ఆలయంను నూతనీకరించి ఇనాగ్రేట్ చేశాం. చాలామంది కొన్ని వేల సంఖ్యలో వచ్చి దర్శించారు. ఆ దినం కూడా ఈ దినం, ఈ రోజుననే అది ఆ విధంగా ఓపెన్ అయింది. ఐ వాంట్ టు థ్యాంక్ ద లార్డ్ ఫర్ ద బ్యూటిఫుల్ సెంటర్. One of the beautiful centers, 4 centers I said always. One is in Muttangi, another 2 are in Warangal, Karnapuram, Holy Land, and another one is Jeevatara Divine Center, Rampur. We have another beautiful center where we will be meeting soon on 8th whole day. That is the center where the new chapel was renovated and we put a nice race like that where people used to flock. Thousands of people came that day. Today is that day. We remember that day. ఈ రోజే ఆ దినము. అందువల్ల ఆ చర్చ్ను, ఆ సెంటర్ను నడిపిస్తున్న మన తమ్ముడు లాంటి స్థానంలో ఉన్నటువంటి జ్యోతిరాజు గారని, ఆయన కూడా ఈ యూట్యూబ్ ఇవన్నీ తయారు చేయడానికి, కెమెరా కొనుక్కోవటానికి, తర్వాత బయటకు వెళ్ళటానికి, ఇవన్నీ కనుక్కోవటానికి అనేక సార్లు సహాయం చేసిన వ్యక్తి. ఇప్పుడు కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆ రోజుల్లో ఈ యూట్యూబ్లో నేను ప్రోగ్రాం పెట్టినప్పుడు తమ్నైల్ అన్నీ కూడా అప్పుడు ఆయనే తయారు చేశాడు. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద రూట్ హౌ వీ గ్రూ అప్. మన వేరును మనం మర్చిపోకూడదు. అలా చాలామంది ఉన్నారు.
తెర వెనుక పనిచేసిన వాళ్ళందరినీ తలంచి వారు, మీరు, ప్రపంచం 4 సెంటర్స్ కట్టిన 4 సెంటర్స్, అలాగే ఇప్పుడు 5వ సెంటర్ కట్టి ప్రభు చిత్తమైతే కావచ్చు సెప్టెంబర్ బిగినింగ్లో దాన్ని ఇనాగరేట్ చేయబోతుంది. ఆఫ్కోర్స్ దానికి ముందు మేము వెళ్ళేటట్టుకి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నిటినీ మీరు దేవునికి అర్పిస్తూ ప్రార్థన చేసుకోండి. 5వ సెంటర్ ఇరై అరసు రెట్రీట్ సెంటర్, తమిళనాడు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు దేవుడు మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు 1945వ రోజు. టుడే ఈస్ 1945th డే. 2 రోజులు గడిచిపోతే స్వతంత్ర దినోత్సవం పొందిన సంవత్సరాన్ని గుర్తించుకొని 1947 అనే నంబరు చేరుతున్నాం. Another 2 days time we will be reaching Independence Day year 1947. All these are for you simple numbers. For me it's a miracle for me. ఇది దేవుడు నిర్ణయించిన ప్రోగ్రామ్ అని మీకు ఇప్పుడు తెలుస్తుంది. అందుకే లైవ్లోనే ఇంతమంది చూస్తున్నారు. మీరు నాతో నిలబడుతున్నందుకు ప్రత్యేక వందనాలు. అందరూ కలిసి సంరక్షణ ప్రార్థన చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును నూతనంగా ప్రవచన రూపంలో మేము ప్రవేశించబోయే ఇరై అరసు రెట్రీట్ సెంటర్ ని అక్కడ భవిష్యత్తులో జరగబోతున్న అన్ని ప్రోగ్రామ్స్ ని ఆ క్యాంపస్ ను DMI 24/7 గ్రూప్ ను మా కుటుంబాలను మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడును గాక. దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఇప్పుడు మనం ఈ గుర్తులో 2 వ్యక్తులు మన మధ్యలో రాబోతున్నారు. మీకు ఒకళ్ళు కనిపించకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే మనం కష్టాలలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, మనలాగా కష్టాలలో ఉన్నటువంటి అంతకుముందు గెలిచిన వాళ్ళు పరలోకంలో ఉన్నారు కదా. మనం పిలిస్తే వాళ్ళు వస్తారు. అంటే భూతంలాగా కాదు, వాళ్ళు మహిమా శరీరంతో కిందికి దిగి వస్తారు. యేసు ప్రభు కష్టాలలో శ్రమలు అనుభవించబోతున్నాడు. పైనుండి కిందికి వచ్చి వాళ్ళు అట్లనే మాట్లాడుకున్నారని బైబిల్లో ఉంది. యేసు శ్రమల గురించి వాళ్ళు సంభాషించడానికి వచ్చారంట. అంటే యేసు ప్రభు మానవుడిగా వాళ్ళు సపోర్ట్ కోరుకున్నట్టు అనిపించింది నాకు. ఎస్, దట్స్ వై సమ్ పీపుల్ సే అబౌట్ ద హ్యూమన్ జీసస్. మానవుడు దైవత్వం 2 కలిసి ఉండేది యేసు ప్రభు. మనలాగా దాగం కొన్నాడు, మనలాగా ఏడ్చాడు, మనలాగా అలసిపోయాడు. ఇవన్నీ ఆయన అనుభవించాడు. కావున వీళ్ళిద్దరు దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు గెత్సెమనీ తోటలో బాధలో ఉన్నప్పుడు ఒక దూత వచ్చి ఆయన్ని బలపరచారని రాయబడి ఉంది కదా. దానికి పేరు మానవత్వం. సో జీసస్ వెంట్ త్రూ హ్యుమానిటీ, ఆల్ ఆఫ్ us వాట్ వి గో త్రూ. అందువల్ల బాధపడవద్దు, యేసు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మనకు ముందుగా వెళ్ళిన సెయింట్స్ అంటారు. కేవలం క్యాథలిక్ చర్చ్లో అలాంటి సెయింట్స్ ఉన్నారు. వాళ్ళని పిలిస్తే మీకు సహాయం చేస్తారు. అందుకే మధ్యస్థ ప్రార్థన అంటాం. ఈ ఏలియా మరియు మోషే వీళ్ళిద్దరు దిగుతున్నారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 17:2-3 మీరు చదవగలుగుతారు. మోషే ఎవరు? ధర్మశాస్త్రానికి గుర్తు. ఏలియా ఎవరు?
ప్రవక్తలకు ప్రతినిధి. మోసెస్ వాస్ a man who represents law, and Elijah was a representatives of the prophets. Whole Bible came down. That's the meaning of it. వీళ్ళు ఎందుకు వచ్చారంటే, మోషే తలకాయ కొట్టుకున్నాడు, మీకు తెలుసో లేదో, వీళ్ళని ఎందుకు నేను కన్నానయ్యా, వీళ్ళని ఎందుకు నా చేతులు పెట్టావు అని చెప్పి వీళ్ళని కన్నానా నేను అని అంత బాధపడ్డాడు. వాళ్ళని నడిపించడం అంత కష్టంగా ఉండేది ఆయనకి. ఆయన దిగి వస్తున్నాడు. అలాగే ఏలియా ఎవరంటే, చాలయ్యా ఈ పరిచర్య చాలు అని చెప్పి నా ప్రాణం విడిచిపెడతానని చెప్పిన వ్యక్తి. వీళ్ళిద్దరు దిగుతున్నారు. ఎందుకు? యేసు ప్రభు శ్రమల పాటలో 1 సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు. ముందు కానీ ప్రిపరేషన్ ఎంత గొప్ప బాగుంది సీన్, ఒకసారి ఊహించుకోండి. సో మోసెస్ వెంట్ త్రూ సచ్ అన్ అగనీ లీడింగ్ పీపుల్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ హిమ్. దే వర్ లైక్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. తలబిరిసి వాళ్ళని రాయబడి ఉన్నది తెలుగు బైబిల్లో. దే వర్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. టు లీడ్ దమ్ వాస్ వెరీ డిఫికల్ట్. హీ కేమ్ డౌన్. Elijah said, it's enough, Lord, it's enough, this ministry is enough. These 2 people come down to encourage Jesus. ఇప్పుడు మీరు బాధల్లో ఉన్నారా? 3 వ్యక్తులు ఇప్పుడు మీ మధ్యలో ఉన్నారు. ఎవరు చెప్పండి? ఏలియా, మోషే, శ్రమలను అనుభవించి గెలిచిన యేసు ప్రభు. మీరు తప్పక మీ టర్నింగ్ పాయింట్ జరుగుతుందని చెప్పడానికి ఇంత ఎక్స్ప్లెనేషన్. తొందరగా ముగించవచ్చు కదా డివైన్ మర్సీ చాప్లెట్. ఇంత ఎక్స్ప్లెనేషన్ అది ప్రాక్టికల్గా మీకు చెప్తేనే కదా అర్థమవుతుంది. ఏదో వాక్యం చెప్తూ ఉంటే అది లోపలికి వెళ్ళదు. ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాడు. ఐ వాంట్ టు బి ప్రాక్టికల్. యు సీ, దే వెంట్ త్రూ సచ్ అన్ అగనీ పెయిన్, అండ్ దెన్ దే ఈవెన్ సెడ్, వాట్ లార్డ్ దిస్ మినిస్ట్రీ, వాట్ సార్ట్ ఆఫ్ పీపుల్ యు హావ్ గివెన్ ఇన్ మై హ్యాండ్స్, లైక్ దాట్. సో దోస్ పీపుల్ కమ్ డౌన్ బికాజ్ జీసస్ హ్యాడ్ ఆల్సో సిమిలర్ డిసైపుల్స్. పేతురు ఆయన బొంగబోతున్నాడు, యూదా ఇస్కరియోతు అప్పగించబోతున్నాడు. వీళ్ళందరినీ నడిపించిన వ్యక్తులు కిందికి దిగి వచ్చి నడిపిస్తున్నారు యేసు ప్రభుని. మీకు కష్టంగా ఉంది కదా వినటానికి, ఎందుకంటే హ్యూమన్ జీసస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మానవుడు. మనము కూడా, నా జీవితంలో గురువుగా మీ జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి. అవన్నిటి మధ్యలో ఇంత గొప్ప మేఘస్తంభం వలె సాక్షులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దిగుతున్నారు, వాళ్ళ మధ్యలో ఉన్నాం, పాడబోతున్నాం. కళ్ళు మూసుకొని చూడండి. మోషే దిగుతున్నాడు, ఏలియా దిగుతున్నాడు, యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. క్లోజ్ యువర్ ఐస్ అండ్ సీ దోస్ పీపుల్ కమ్ డౌన్ నౌ. మోసెస్ ఈస్ కమింగ్ డౌన్, ఎలైజా ఈస్ కమింగ్ డౌన్, జీసస్ ఈస్ విత్ us, and we sing this hymn for a turning point. మీ టర్నింగ్ పాయింట్ కోసం కళ్ళు మూసుకొని దర్శనం చూడండి. మీరు కూడా గెలుస్తారు, మీరు కూడా సాక్ష్యం చెప్తారు అని చెప్పే గొప్ప పాట ఇది. పాడుదాం. శోధనలు గెలిచిన మోషే ఏలియాలు మహిమ రూపం పొందుకున్నారే. శోధనలు గెలిచిన మోషే ఏలియాలు మహిమ రూపం పొందుకున్నారే. మా శోధనలను వారి వలే, మా శోధనలను వారి వలే పోరాడి మహిమ రూపం పొందాలయ్యా. పోరాడి మహిమ రూపం పొందాలయ్యా. నీ దివ్య రూపధారణ మాకివ్వుమా, నీ దివ్య రూపధారణ మాకివ్వుమా. కష్టముల మధ్యలో మహిమను చూసిన 3 మన మధ్యలో ఉన్నారు. ఏలియా, మోషే, యేసయ్య. నెక్స్ట్ మీరు. నౌ we have 3 people to assist us: Jesus, Elijah, Moses, who received glory after suffering. Next is you and your family. మీ టర్నింగ్ పాయింట్ కోసం ఇంత శ్రమపడి ఇన్ని ఎక్స్ప్లెనేషన్. భక్తితో కళ్ళు మూసుకొని మీ టర్నింగ్ పాయింట్ జరిగి మీరు మహిమతో నిలబడి సాక్ష్యం చెప్పడానికి తమిళనాడు రావడం, ఇవన్నీ చూసి భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గొప్ప అద్భుతం జరిగే టైం ఇది. ఎందుకంటే ఏలియా మన మధ్యలో ఉన్నారు, మోషే మన మధ్యలో ఉన్నారు, యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడు. అలాగే 13,000 మంది DMI 24/7 గ్రూప్ ప్రార్థన ఏక మనస్కులై ప్రార్థించే గ్రూప్ ఒకటి మన చేతిలో ఉండి పెద్ద ఆర్మీ మన కోసం ప్రార్థన చేసే గొప్ప టైం ఇది. అందువలన ఏదో ప్రతిరోజు నేను చెప్తున్నాను కావున అలా నాతో పాటు జాయిన్ కాకుండా ఓ మై గాడ్ ఈరోజు ఇంత గొప్ప రోజా అని మీరు ప్రార్థనలో గడపండి. ఇక మీకు తెలుసు ఒక్కరోజే ఉంది, మనము అందరం కలుసుకొని టైం అది ప్రత్యేకంగా శనివారం నాడు హబ్సిగూడలో దివ్య కారుణ్య కేంద్రంలో, అలాగే మళ్ళా అదే రోజు సాయంత్రం ఎంజాళలో, మళ్ళా 9వ తారీఖు ఆదివారం పగలంతా ఎంజాళలో పుణ్యక్షేత్రంలో గడిపే భాగ్యం. ఇవన్నీ అరిదిగా దొరికే అవకాశం. మీకు తెలుసు నూతన సెంటర్ స్టార్ట్ అవుతుంది, ఇలా వచ్చే అవకాశం అరిదిగా ఉంటుంది. అందువలన నేను అనౌన్స్ చేయడం, ఎందుకంటే తర్వాత మీరు నా ఇంటికి రండి, వారు మా ఇంటికి రండి అని పలవకుండా మనం అందరం కలిసి ప్రభు ఇంటిలో కలుసుకుందాం. మంచి అవకాశం ఇది. హబ్సిగూడలో దివ్య కారుణ్య కేంద్రంలో, అలాగే ఎంజాళలో మరొకసారి 11వ తారీఖున 2వ మంగళవారం పుణ్యక్షేత్రం మరి మెట్టుగూడలో అంతోని వారి పుణ్యక్షేత్రంలో భక్తితో ప్రార్థించండి. రోజు మీ టర్నింగ్ పాయింట్ కోసం ఎంత శ్రమ తీసుకుంటున్నాం మీకు తెలుసు, నేను చెప్పడానికి అక్కరలేదు. అందుకే 1945 రోజులు మనం ఇలా నిలబడగలుగుతున్నాం. నిలబడినప్పుడు ఎంత నొప్పి వస్తుందో మీకు తెలుసు. మీలో కొంతమంది కొంతసేపు నిలబడమంటే ప్రార్థనలో కూర్చుంటారు, కానీ ఇన్ని రోజులు నిలబడాలంటే ఇది నా శక్తి సామర్థ్యం కాదు, మీరు కన్నీటితో ఏడుస్తూ ప్రార్థన చేసే మోకాలు ప్రార్థన. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. నన్ను చిన్న చిన్నగా మీరు మలస్తున్నారు. మీ పరిస్థితిని మలచడానికి ప్రయత్నమే ఈ గొప్ప కార్యక్రమం, ప్రకృతి కార్యక్రమం. 3 గంటల ప్రార్థన, అలాగే ఆదివారం 3 ప్రార్థనలు ఉన్నాయి మీకు తెలుసు. ఒకటేమో ఉదయం 6:15 గంటలకు పూజతో స్టార్ట్ అయ్యే ప్రోగ్రాం, 3 గంటలకు లైవ్, 7 గంటలకు మళ్ళా విడుదల ప్రార్థన ఆరాధన. ఇవన్నీ మరి అంజాలలో జరుగుతున్నాయి. భక్తితో ప్రార్థించండి. దేవా, ఈ 3 గొప్ప యేసుప్రభు, ఏలియా, మోషే ప్రార్థన ద్వారా మంచి ఆరోగ్యం లేని వాళ్ళకి కలుగునుగాక. ఐసీయూ వార్డులో, వెంటిలేషన్లో, కోమాలో ఉన్న వాళ్ళు ఇంత గొప్ప సమక్షంలో జరుగుతున్న ప్రార్థన ద్వారా అక్కడ వీరు చేసిన పుణ్యక్రియలు
ఆశీర్వాదంగా, స్వస్థతగా, అద్భుతముగా మారిపోవునుగా. ఆమేన్. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు మంచి ఫలితాలు వీరు ప్రార్థన ద్వారా జరుగునుగా. జోబ్ కోసం ఎవరెవరైతే వేచి ఉన్నారో వాళ్ళు ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరిగింది, జాబ్ వచ్చిందని చెప్పుదురుగా. ఆమేన్. వీసా ప్రాబ్లం, పిఆర్ ప్రాబ్లం అన్నీ ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా తొలగిపోవునుగా. ఆమేన్. ఫైనాన్స్లో ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా అతిశయములు జరుగునుగా. ఆమేన్. యువతి యువకులు ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా వాళ్ళు లోపలికి వచ్చి దివ్య రూపధారణ ధరింతురుగా. ఆమేన్. తాగుతున్న అలవాట్లలో ఉన్నవారు ఈ రోజు నుండి వాళ్ళు మారిపోదురుగా. ఆమేన్. కోర్టు కేసులో దేవుడే ఏలియా, మోషే ప్రార్థన ద్వారా యేసు ప్రభు వాళ్ళ కోసం యుద్ధం చేసి దీవించునుగా. ఆమేన్. డైవర్స్ కేసులో ఉన్నవారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వద్దు అని తిరిగి అందరు కలిసి వారు కూడా వచ్చి సాక్ష్యం చెప్పుదురుగా. ఆమేన్. అక్రమ సంబంధాల్లో ఉన్నవారు ప్రామాణికంగా జీవించే వరప్రసాదం ఈ పండుగ ద్వారా వారికి లభించునుగా. ఆమేన్. ఆందోళన, ఆవేదన, డిప్రెషన్, టెన్షన్, యాంగ్జైటీ మాయమైపోవునుగా. ఆమేన్. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి దేవుడు మధ్యస్థ ప్రార్థన ద్వారా అతిశయములు జరుగునుగా. ఆమేన్. ఇంటి విషయంలో చేస్తున్న ప్రతి విన్నపం జరుగునుగా. ఆమేన్. పిల్లలకు బంగారు భవిష్యత్తు కలుగునుగా. ఆమేన్. పిల్లలు లేని వాళ్ళు ఈ మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎంత గొప్ప వ్యక్తులు, 3 వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళ ప్రార్థన ద్వారా సంతాన భాగ్యం కలుగునుగా. ఆమేన్. మ్యారేజ్ విషయంలో పార్ట్నర్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి సంబంధాలు కుదురునుగా. ఆమేన్. ఆంతరిక శక్తులు, చేతబడి శక్తులు, అన్ని అంధకార శక్తులు మధ్యస్థ ప్రార్థన ద్వారా కాలిపోవునుగా. ఆమేన్. ట్యూమర్, లమ్స్ అన్ని డిసపియర్ అయిపోవునుగా. ఆమేన్. బయాప్సీ రిపోర్ట్, మెడికల్స్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా మారిపోవు. ఆమేన్. సోరియాసిస్ నుంచి అన్ని మందులేని రోగాలు యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్. సూసైడ్ నుంచి ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపిస్తున్న దుష్టుడు పడిపోవునుగా. ఆమేన్. వృద్ధ వయసులో ఉన్నవారు, భార్య భర్తను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళకు దేవుడు ఓదార్పును దయచేయునుగా. ఆమేన్. చేతులెత్తి, దేవా ఇది మా ఉద్దేశం అని మీ కుటుంబం తరఫున మనల్ని ప్రార్థన అడుగుతున్నారు. అనేక మంది ఫోన్ కాల్స్ వారు ఏడుస్తున్నారు. వాళ్ళందరి ప్రార్థన ఫలించాలని చేతులెత్తి చిన్న ప్రార్థన. ఆ రహస్య ప్రార్థన రహస్యంగా విన్న దేవుడు ఆలకించి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, మేఘం దిగి రావాలయ్యా, దివ్యవాణి వినాలయ్యా, నేను కూడా కుమారుడు అని పిలువబడాలి ప్రభు అని అడుగుతున్న వారికి యేసు ప్రభు మాత్రం కాదు, యేసయ్య ద్వారా మన అందరికీ ఇస్తాడట. అది వారసత్వం మనకు. వి ఇన్హెరిట్ వాట్ ఎవర్ జీసస్ ఇన్హెరిటెడ్. Matthew 17:5. Cloud came down, voice was heard, and the voice said, "This is my beloved son, I am well pleased with you." ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, నెక్స్ట్ ఎవరో తెలియదు. ఆ టైం లోపల భూలోకంలోనే ఈ వార్త వినటానికి ఇంత శ్రమ, టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ప్రార్థించి, అయ్యా నీ స్వరం వినాలి, నేను నీ కుమారుడిని పిలువబడాలి, అందరిచ్చే సర్టిఫికేట్ నాకు కాదు, నీవు చెప్పాలి అని కోరుకునే వాళ్ళకు ఆ టర్నింగ్ పాయింట్ కూడా జరుగునుగా. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాము. మేఘం దిగి రావాలయ్యా, నీ దివ్యవాణి వినాలయ్యా, మేఘం దిగి రావాలయ్యా, నీ దివ్యవాణి వినాలయ్యా, నీ కుమారుడని నన్ను పిలువాలయ్యా, నీ కుమారుడని నన్ను పిలువాలయ్యా, నీ మహిమగల కార్యములు జరగాలయ్యా, నీ మహిమ గల కార్యములు జరగాలయ్యా, అర్పించేదా నా విన్నపముల ఆలకించుమా, మా మొరలను నీవు దివ్య రూపం ధరించినట్టు మా క్లిష్ట పరిస్థితులు మారిపోవనుగాక. నీ అద్భుత కార్యములకు సాక్ష్యం చెప్పే టర్నింగ్ పాయింట్ త్వరలోనే మీ కుటుంబంలో
మన పరిచర్యలో వచ్చునుగాక. చివరి బ్లెస్సింగ్ కోసం భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 4 సెంటర్స్ కట్టినప్పుడు మాకు సహకరించిన బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 5వ సెంటర్ కడుతున్నప్పుడు పరిచర్యలో మాకు సహకరిస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ప్రకృతి కార్యక్రమం వింటున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతి ఆదివారం జరుపుతున్న ప్రత్యేక ఆరాధనలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శనివారం దివ్యకారుణ్య కేంద్ర అప్సిగూడకు వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ శనివారం సాయంత్రం నుంచి ఆదివారం పగలమందా ఎంజాలలో గడిపోబోతున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే మంగళవారం మెట్టుగూడ చర్చ్లో అంతోని వారి పుణ్యక్షేత్రం వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంని ముందుకు వచ్చి సమర్పిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను వాళ్ళ ఉద్దేశముల మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. యేసు దివ్య రూపధారణ పండుగ స్తోత్రంలో ఒక్కొక్కరికి చెప్పుకుంటూ భక్తితో దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. As we shared the greetings of transfiguration of Jesus feast today, let's pray for one another to receive the blessing. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడే ఏలియా మోషే యేసు ప్రభు సన్నిధిలో జరిగిన ప్రార్థన ద్వారా మీ టర్నింగ్ పాయింట్ ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. As we prayed in the presence of Jesus, Moses and Elijah, may you have a turning point and become a testimony. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. పరిపాలించే పావనాత్మదేవా, మా పరిశుద్ధులను మార్చే పావనాత్మదేవా. Happy feast and God bless you.